ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుని ఆహ్వానము అంటే దేవతలకు ఆహ్వానాన్ని ఇవ్వలేదు అనే దాని గురించి, దేనికోసం వివాహానికి, శ్రీనివాసుని యొక్క వివాహానికి దేవతలకు ఆహ్వానం రాలేదు అనే దాని గురించి మొన్న వీడియో చేసుకున్నాము. ఇప్పుడు ఏంటి అంటే దాని కంటిన్యూషన్ అనమాట. రోజు ఇది ఈవినింగ్ పెడతానండి, తప్పకుండా చూడండి. ఇది శ్రీనివాసుని వివాహానికి దేవతలు అంగీకరించుట అనేది జరిగింది. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాము. దేవతలారా, ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని నేను వివాహమాడదలుచుకున్నాను అంటే ఆ నిర్ణయం తీసుకున్నాను. దీనికి మీ అంగీకారం తెలియగోరుతున్నాను అన్నాడు. శ్రీనివాసుని పలుకులు విని బ్రహ్మలు, మహాత్మా, నీవు పురుషోత్తముడు, మేమంతా నీ దాసానుదాసులం, నీ అనుగ్రహ విశేషం వలన ఇంతటి మహత్తర కళ్యాణోత్సవాన్ని చూడగలుగుతున్నాము అన్నారు. అయితే అప్పుడు శివుడు, శ్రీధర, నీవు సామాన్య మానవుని మాదిరిగా మాట్లాడుతున్నావు. పద్మావతిని వివాహమాడాలని నీకు తోచింది, నీ మనసుకు నచ్చింది, వివాహమాడబోతున్నావు. వివాహమాడు, నీ వివాహానికి మధ్యలో మా అంగీకారం దేనికి అన్నాడు. శంకరుని మాటలకు శ్రీనివాసునికి నవ్వొచ్చింది. అప్పుడు బ్రహ్మ శ్రీనివాసంతో, కరుణాకర, నీ కన్ని తెలుసు, నీవు సత్య సంకల్పుడవు, మరిన్ని మాటలెందుకు? వివాహానికి ముందు జరపవలసిన పుణ్యవాచనమునకు అనుజ్ఞ ఇయ్యి, జరగవలసిన దానిని మేము జరిపిస్తాము అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు వశిష్ఠ మహర్షిని పిలిపించాడు. ఈ వశిష్ఠులు వివాహ కృత్యాలలో నిమగ్నమవుట గురించి మనం తెలుసుకుందాము. మహర్షి, నీవు పురోహితుడవై యజుర్వేద విధి విధానంతో పుణ్యవాచనమునకు చేయించు. నీవు దేవతలందరికీ కూడా యజమానివి అని దేవతల అందరినీ ఆహ్వానించడానికి కుమారస్వామిని వచ్చిన వారికి ఎదురేగి స్వాగతం పలకడానికి మన్మధుణ్ణి, తాంబూలాది సత్కారాలు నిర్వహించడానికి అగ్నిహోత్రుని నియమించాడు. ఇలా అంతేకాకుండా అంగరంగ వైభవంగా చేయడానికి అన్ని సన్నాహాలు అయిన తర్వాత ఋషులు, దేవతలు భోజన ప్రియులు కనుక వారికి తగిన భోజన సదుపాయాలను చూసి ఏర్పాటు చేయడానికి అగ్నిహోత్రితో, అగ్నిహోత్ర, నీ భార్యలనైన స్వాహా స్వదా దేవేర్లను వంటల విషయాన్ని పరామర్శించేందుకు వినియోగించు అనగానే ఆ పని నెరవేర్చడానికి అగ్నిదేవుడు అంగీకరించారు. వచ్చిన వారందరికీ మంచినీటి సదుపాయం కూడా చూడడానికి వరుణదేవుని నియమిస్తూ, సజ్జనులను రక్షింపడం, దుర్జనులను శిక్షించడం నీ వంతు అని యమధర్మరాజునకు చెప్పగా ఆయన శ్రీనివాసుని ఆనతిని ఆనందంతో అంగీకరించాడు. వాయువు పరిమళ ద్రవ్యాలను సమకూర్చడానికి బ్రహ్మలను, ధనము, వస్త్రాలు, తర్వాత ఆభరణాలు ఇవ్వడానికి కుబేరుణ్ణి, దీపాలంకరణకు చంద్రుణ్ణి, ఇంకా మిగిలిన కార్యకలాపాలకు నవగ్రహాలను శ్రీనివాసుడు వినియోగించాడు. బ్రహ్మదేవుడు శ్రీనివాసుని చేత మంగళ స్నానాలు చేయించాడు. ఇష్టదేవతారాధన, కులదేవత ప్రతిష్టాపనము మొదలైనవన్నీ యథావిధిగా నిర్వహించారు. ఇంతటి ఆనందమయ సమయంలో శ్రీనివాసుడు లక్ష్మీదేవిని స్మరించుకున్నాడు. ఎందరు ఎన్ని పనులలో నిమగ్నలై తన కళ్యాణానికి సహరిస్తున్న శ్రీనివాసునికి లక్ష్మీదేవిలోని లోటు కనిపించింది. దాంతో భూలోకంలో మానవుని మాదిరిగా ఎంతో బాధపడ్డాడు. శ్రీనివాసుని బాధను, దుఃఖాన్ని గమనించిన బ్రహ్మదేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఓదార్చడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుని చూసి శ్రీనివాసుడు ఇలా అన్నాడు. ఎందరుండి ఏం ప్రయోజనం? ఎవరెంత ఉత్సాహంగా ఉన్నా తమ పనులు చేస్తున్నా ఏ తల్లి రామాదేవి లేని లోటు నాకు లోటుగా ఉంది. ఆమె కరవీరపురంలో ఉందనే చెప్పావు. ఆమె లేని కారణంగా ఇంట్లో పెళ్ళి రాలేదు. ఆకాశం మీద చంద్రుడు లేనప్పుడు ఎన్ని నక్షత్రాలుంటే ఏం ప్రయోజనం? రెక్కలుంటేనే పక్షులకు అందం, మహావృక్షాలుంటేనే అరణ్యాలు శోభిస్తాయి. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే శ్రీనివాసుని వివాహానికి అందం అని బాధపడ్డాడు. అప్పుడు శ్రీనివాస, సామాన్యుల మాదిరిగా మీరు
చింతించకూడదు. వేదాలు కూడా నిన్ను ఇది మిత్తంగా తెలుసుకోలేవు. పురుషోత్తముడవు, సత్పురుషులకు ఆధారమైన వాడవు. దుఃఖమంటే ఎరగని నీవు దుఃఖిస్తూ ఉంటే మాకు కూడా దుఃఖం వస్తుంది అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు, బ్రహ్మ యొక్క ఆయుర్దాయం పరిపూర్ణమైన తర్వాత సృష్టిలో ఇంకేమీ మిగలదు. అటువంటి ప్రళయ సమయంలో సృష్టి సమస్తము అటువంటి శ్రీదేవి నా పక్కన లేకుంటే నాకు సుఖంగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా అని చెబుతున్న సమయంలో చతుర్ముఖుడు సంగతి ముందుగానే చెప్పి ఉండవలసింది. నువ్వు ఆజ్ఞాపిస్తే శ్రీదేవిని ఆహ్వానించి తీసుకురావడానికి నేను వెళ్ళొస్తాను అన్నాడు. అప్పుడు శ్రీదేవిని ఆహ్వానించడానికి సూర్యదేవుడు వెళ్ళుట అనే దాని గురించి తెలుసుకుందాము. బ్రహ్మదేవుని మాటలు విన్న తర్వాత శ్రీనివాసునికి కొంచెము కలిగింది ఆనందం. ఆయన సూర్యభగవానుని పిలుచుకొని రమ్మని కుమారస్వామికి చెప్పాడు. ఈ సూర్యదేవుడు సూర్యనారాయణ శృగాల వాసుదేవుని నగరమైన కరవీరపురానికి వెళ్ళు. అక్కడ లోకమాత అయిన లక్ష్మీదేవి ఉంది. నా మాటగా చెప్పి ఆమెను ఆహ్వానించి ఇక్కడికి తీసుకురా అన్నాడు. దానికి సూర్యదేవుడు, ఆర్య, నేను మీరు చెప్పినట్టే ఆహ్వానిస్తాను, కానీ ఆ తల్లి నా మాటలు నమ్ముతుందా అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. సూర్యుని సందేహాన్ని విన్న శ్రీనివాసుడు, నీవు లోకానికి వెలుగునిచ్చేవాడు. మొదటి నుండి లక్ష్మీదేవికి అభిమానం ఎక్కువ. నువ్వు వెళ్ళు, ఆహ్వానించు, ఆమె తప్పక నీ వెంట వస్తుంది. అయినా నీకు ఉపాయం చెప్తా. ఆమె ఉన్న ఇంటికి వెళ్ళి ద్వారం దగ్గర నిలబడు. కన్నీరు విడుస్తున్నట్లు తిరిగి తుడుచుకున్నట్లు అభినయించు. అప్పుడు ఆమె, సూర్య, ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు? నిన్నేమన్నా అన్నారా అంటూ మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు నీ అభినయాన్ని మరింత రక్తి కట్టిస్తూ, అమ్మ, నా మాటను ఎవ్వరూ కాదనలేదు, నన్నెవ్వరూ అడగలేదు. గగనాన ఉండే నన్ను శాసించే నీ భర్త వైకుంఠాన్ని విడిచి నేలకు దిగి వచ్చాడు. చైతన్యరహితంగా పుడమిపై పడి ఉన్నాడు. చాలా దుర్బలంగా ఉన్నాడు. నా లక్ష్మీదేవి తిరిగి నేనెప్పుడు చూస్తానో కదా అని పలకరిస్తున్నాడు అని చెప్పు. అవి విని ఆ సలహా వినగానే శ్రీనివాసుడు చెప్పిన సలహా వినగానే నవ్వు ఆపుకొని భక్తియుక్తులతో, శ్రీనివాస, లక్ష్మీదేవి పద్మనివాసిని, ఆమెకు తెలియని విషయాలు లేవు, అటువంటప్పుడు ఆమె ఎలా నమ్ముతుంది అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఈ వీడియోను మళ్ళీ నెక్స్ట్, ఆల్రెడీ ఇది లెందీ అయిపోయిందండి, నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటిన్యూషన్ మళ్ళీ ఇలానే ఉంటుంది. మళ్ళీ రేపు ఈవినింగ్ పెడతానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.